ఆయనది నిరుపేద కుటుంబం. రికార్డ్ గానీ డొక్కాడని పరిస్థితి. ఇందుకోసం రేయింబవళ్లు కష్టపడుతూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇక తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కాలాన్ని వెల్లదీస్తున్నాడు. కానీ ఆ రైతు పొలంపై కొన్ని రాబందులు కన్నేశాయి. ఇంతేకాదు పొలాన్ని దౌర్జన్యంగా లాక్కున్నారు. ఏంటని ప్రశ్నిస్తే ఇదే రైతుపై తిరగబడ్డాడు. దీంతో ఆ రైతు గుండె పగిలినంత పడైంది. న్యాయం కోసం అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ఫలితం దక్కలేదు. ఇక దిక్కుతోచని స్థితిలో ఆ రైతన్న న్యాయం కోసం ఆఫీసులో పొర్లు దండాలు పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతోంది. భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి. ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి. మీ దగ్గరలోని ఈశాన్య ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్ లోని ఓ ప్రాంతంలో శంకర్ లాల్ పాటిదార్ అనే రైతు నివాసం ఉంటున్నాడు. సొంతూరులో తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఇలా చాలా కాలం పాటు ఇదే నేలను నమ్ముకుని శంకర్ లాల్ కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు. అయితే ఇదే భూమిపై జిల్లా కలెక్టర్ ఆఫీసులో పనిచేసే దేశ్ముఖ్ రైతు శంకర్ లాల్ పొలాన్ని కబ్జా చేశాడు. ఇంతేకాదు నకిలీ పత్రాలు చూపించి తన పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాడు. కొన్నాళ్ళకి ఈ విషయం బయటపడటంతో శంకర్లాల్ కడుపు మండిపోయింది. ఆగ్రహంతో ఊగిపోయిన రైతు అసలైన పత్రాలను చేతబట్టుకుని కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని వెళ్ళాడు. కానీ ఇదే ఆఫీసులో పనిచేస్తున్న దేశ్ముఖ్ తనకున్న పలుకుబడితో ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లకుండా అడ్డుకున్నాడు. ఇలా కొంతకాలం పాటు శంకర్లాల్ అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా అతనికి న్యాయం జరగలేదు. దీంతో ఆ రైతుకు ఏం చేయాలో అర్థం కాక నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ఇలా అయితే కాదని భావించిన శంకర్లాల్ చేసేదేం లేక అదే కలెక్టర్ ఆఫీసులో న్యాయం చేయాలి అంటూ పొర్లు దండాలు పెడుతూ వినూత్న నిరసన తెలిపాడు. ఆ రైతు బాధను గమనించిన కొందరు వ్యక్తులు ఇదంతా సెల్ ఫోన్ లో బంధించారు. ఇదే వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారుతోంది. ఈ వీడియోపై జిల్లా మెజిస్ట్రేట్ దిలీప్ యాదవ్ స్పందించారు. రైతు శంకర్ లాల్ పాటిదార్కు న్యాయం జరిగేలా చూస్తారని హామీ ఇచ్చారు. చూసారుగా ఈ రైతు కన్నీటి కాదా? పొలాన్ని నమ్ముకునే జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటే ఆ దుర్మార్గుడు అదే పొలాన్ని లాగేసుకుని ఈ రైతన్న పొట్టకొట్టాడు. న్యాయం చేయాలని పోతే చివరికి అధికారుల దృష్టికి వెళ్లకుండా అడ్డుకుని దారుణాన్ని కొడిగట్టాడు. ఈ కేటుగాన్ని శిక్షించి రైతు శంకర్ లాల్ పాటిదార్కు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.